ముఖ్యమంత్రి గారికి 76 సంవత్సరాలు. ఆయన ఈ రోజుకి కూడా కొన్ని నిప్పులాగా స్ట్రాంగ్ గా నించొని అసెంబ్లీలో లేదా బయట మీటింగ్ లో 5-6 గంటలు కూడా నించొని మాట్లాడతారు. అంత స్టామినా ఎక్కడదో ఆయనకైతే మాకు అర్థం కాదు. ఆయన ఒకటే అంటారు, నేను కల్తీ ఫుడ్ తినను, కొర్రల అన్నం గాని సామ బియ్యం గాని చోడు జావ గాని ఈ తాగుతామని కూడా స్వయంగా మద్దతు చెప్తుంటారు. అంటే ఇలా పండించేటువంటి చిరుధాన్యాల్లో ఎంత మేమైతే చిన్నపిల్లలం గానీ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు మనం కొర్రన్నం జావ ఇవన్నీ తినేవాళ్ళం. అవి తినడం వల్ల ఈ రోజు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నారు. కాబట్టి ఎందుకు మనం ఈ రోజుల్లో కిడ్నీలు పాడైపోయి లివర్ ఫెయిల్ అయిపోయి రకరకాల అనారోగ్య సమస్యలతో ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే ఈ రసాయనాలు కలిపినటువంటి కూరగాయలు గాని ధాన్యం గాని ఇలాంటివన్నీ తినడం వల్ల మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అంటే ఎటువంటి రసాయనాలు కల్తీలు లేకపోతే రకరకాల వేసి పండించకుండా ప్రకృతిలో దొరికేటువంటి మట్టి పుట్టమట్టి అంటున్నారు, తర్వాత పసుపుల పేడ పసుపుల టాయిలెట్ ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమాల ద్వారానే వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి, వరిని ఏ విధంగా పండించవచ్చు, కూరగాయలను ఏ విధంగా పండించేటటువంటి ఒక మంచి ఆలోచన ప్రతి పంచాయతీలో కూడా పెట్టారు. దయచేసి మనం కూడా రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి పరంగా తయారు చేసినటువంటి ఎరువులు వాడి మనం మంచిగా వ్యవసాయం చేసుకొని అలాంటి ఫుడ్ తింటే మన ఆరోగ్యానికే మంచిది. రాబోయే తరాల్లో కూడా మన పిల్లలు 70-80 సంవత్సరాలు బతికేటువంటి మంచి అవకాశం కనుక దీన్ని మన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆ విత్తనాలు కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు చెప్పాలండి. నేను వెళ్ళిపోయాక మీరు కూడా వెళ్ళిపోద్దు, రైతులందరూ కూర్చోబెట్టి మీటింగ్ లో పెట్టి ఎలా స్టోర్ చేసుకోవాలి ఒక విలేజ్ లో మాకు చెప్పారు. ఆ పప్పులు ఎలా స్టోర్ ఈ విధంగా ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు రైతులకు చెప్పండి. అక్కడ ఇచ్చేటువంటి మన చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ మందులు, కోడిగుడ్డు కషాయం అంట, మూత్రము, ఇవన్నీ కూడా ఎలా వాడాలి ఏంటి ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా రైతులకి పూర్తిగా అవగాహన కల్పిస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీనామృతం దగ్గర ఉన్నటువంటి వేస్టేజ్ చేపల వేస్ట్ 1 కేజీ తీసుకుంటారు, బెల్లం 1 కేజీ తీసుకొని స్టోర్ చేస్తారు. ఇప్పుడు జీడి మామిడి తోటలకు కూడా పూత రాలకుండా బాగా పంట రావడానికి కూడా ఏదో చెప్పారండి. ఈ రెండు మిశ్రమం చేసి స్ప్రే